హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 6 పేజీల సూసైడ్ నోట్ రాసి ఇద్దరు కొడుకులు హర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిలను కొబ్బరి బోండాల కత్తితో నరికి అనంతరం 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది తల్లి తేజస్విని. ఇక చిన్న కొడుకు ఆశిష్ రెడ్డిని షాపూర్ నగర్లోని రామ్రాజ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇక ముందు నుండి కూడా తేజస్విని కళ్ల సమస్యతో బాధపడుతుండేది. ఇక అదే సమస్య ఇద్దరు పిల్లలకి రావడంతో ఇక ప్రతి 4 గంటలకు ఒకసారి కళ్లలో డ్రాప్స్ వేస్తే కానీ కనబడని సమస్యతో సతమతమవుతూ చాలా ఏళ్ల నుండి ఈ సమస్యతో పోరాడుతూ చచ్చి బ్రతుకుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని, భర్త కూడా కోపంతో చస్తే చావండి అంటూ గొడవకు దిగాడని, దీంతోనే మనస్తాపానికి గురై పిల్లలను చంపి తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా ఆ సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకుంది తేజస్విని. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 6 పేజీల సూసైడ్ నోట్ రాసి ఇద్దరు కొడుకులు హర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిలను కొబ్బరి బోండాల కత్తితో నరికి అనంతరం 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది తల్లి తేజస్విని. ఇక చిన్న కొడుకు ఆశిష్ రెడ్డిని షాపూర్ నగర్లోని రామ్రాజ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇక ముందు నుండి కూడా తేజస్విని కళ్ల సమస్యతో బాధపడుతుండేది. ఇక అదే సమస్య ఇద్దరు పిల్లలకి రావడంతో ఇక ప్రతి 4 గంటలకు ఒకసారి కళ్లలో డ్రాప్స్ వేస్తే కానీ కనబడని సమస్యతో సతమతమవుతూ చాలా ఏళ్ల నుండి ఈ సమస్యతో పోరాడుతూ చచ్చి బ్రతుకుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని, భర్త కూడా కోపంతో చస్తే చావండి అంటూ గొడవకు దిగాడని, దీంతోనే మనస్తాపానికి గురై పిల్లలను చంపి తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా ఆ సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకుంది తేజస్విని.